తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి కంచి కామకోటి పీఠం విదుషి, ధర్మ ప్రచారకులు, కర్ణాటిక్ మ్యూజిషియన్. ఇంకా ఒక మాట చెప్పాలంటే చాలా చక్కగా మనం ఎలా ఉండాలి, మన ధర్మం ఏం చెబుతోంది, మనం ఏ విధంగా మసులుకోవాలి, ఆ ధర్మం మనకి ఏం నేర్పిస్తుంది, తర్వాత తరాల వారికి మనం ఏం చెప్పాలి మన ధర్మం గురించి, వీటి గురించి చాలా అద్భుతంగా మనకి వివరిస్తూ ఉంటారు. వారే శ్రీదేవి అయ్యగారి. అమ్మతో మాట్లాడదాం. ఇవాళ ఒక అద్భుతమైన విషయం. చాలా మంది కోరిక మేరకు రిక్వెస్ట్లు పెట్టారండి చాలా మంది కామెంట్స్ లో, మాకు ఒక ప్రాంతాన్ని, ఒక ప్రదేశాన్ని చూపించండి అని. అదే ఇవాళ వీడియోలో ఉండబోతోంది. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. జై శ్రీ కామాక్షి. జై శ్రీ కామాక్షి. ఎలా ఉన్నారు? అమ్మవారి దేవల్లో బాగున్నాను. మీరు ఎలా చాలా ఉన్నారు? సంతోషం. నేను చాలా బాగున్నాను. మళ్ళీ కలవటం, మాట్లాడడం చాలా సంతోషం. అమ్మవారి అనుగ్రహం. అమ్మ, మీరు కామెంట్స్ చూసే ఉంటారు. కంచి క్షేత్రం మన మానసిక దర్శనం ఎంత అద్భుతంగా రీచ్ అయిందో. చాలా మంది మేము నిజంగా అక్కడ ఉండి చూసినట్టుందండి, మేము ఒకసారి వెళ్ళాము కానీ మరొకసారి మీ వల్ల మానసిక దర్శనం చేసుకున్నామండి, ఇలా చెప్తే చాలా సంతోషం అనిపించింది. మీకేమనిపించింది అవి చూసి? నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే చాలా మంది కుదరక వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి మనం ఒకసారి మానసిక దర్శనం చేయించడం వల్ల వాళ్ళకి దర్శనం అయింది. కమెంట్స్ చూసినప్పుడు కూడా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. సో వాళ్ళు వెళ్తే బాగుంటుంది, వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటున్నాను. చక్కగా వాళ్ళు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి నా విన్నపం కూడా, ఇది కంచి క్షేత్రమే ఒకసారి మీ ద్వారా మళ్ళీ అమ్మ దర్శనం చేసుకోవాలని, క్షేత్రం గురించి అడుగడుగున ప్రేక్షకులకి చెప్పాలని ఉంది. మరి తప్పకుండా వచ్చే నెల తప్పకుండా వెళ్ళి చేద్దాం. ఒక అద్భుతమైన అవకాశం ఇది. మనకి ఏమంటారు, అనుమతి వచ్చేసింది. ఖచ్చితంగా కంచి క్షేత్రం పూర్తిగా ఎలా వెళ్ళాలి అనే దగ్గర నుంచి, ఏవేవి దర్శనం చేసుకోవాలి, ఎలా మనం చూడాలి, ఎలా ఉండొచ్చు, ఎక్కడెక్కడ మనం ఉండొచ్చు, ఏమేమి చూడొచ్చు, ఇవన్నీ కూడా అమ్మ ద్వారా మనం తెలుసుకుందాం. అమ్మ, ఇక ఇవాల్టి వీడియోలో ఇది కూడా ప్రేక్షకుల కోరిక మేరకి, కంచి మఠం. ఎంతమంది అడిగారంటే నన్ను, అక్కడ దాకా వెళ్తామండి, తెలుసు తెలియక చూడకుండా వచ్చేస్తూ ఉన్నాము, కానీ జగద్గురువుల దర్శనం అయితే అక్కడ జరుగుతుంది, ఇలా ఎవరో చెప్తే వెళ్ళాము, మా పలానా వాళ్ళు కూడా వెళ్దాం అనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నాం, అసలు కంచి మఠం ఎలా ఉంటుంది, మేము చూడొచ్చా, ఎలా వెళ్ళాలి, ఎంత దూరంలో ఉంటుంది దేవాలయానికి, అక్కడ ప్రధానంగా చూడవలసినవి ఏంటి, ఏమేమి గమనించవచ్చు, ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఈ వివరాలు అడిగారు. మరి మమ్మల్ని కంచి మఠం తీసుకెళ్తారా? తప్పకుండా. ఆదిశంకరాచార్యుల వారు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు కంచి కామకోటి పీఠాన్ని స్థాపించారు. అది మన కామాక్షి అమ్మవారి దేవాలయం నుంచి మాక్సిమం 1 కిలోమీటర్ దూరంలో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కూడాను. చక్కగా అంతకన్నా దూరం ఉండదు. చక్కగా అక్కడికి వెళ్ళి మనం అందరం కలిసి దర్శనం చేసుకుందాం. ఇంకా అంతకన్నా మరి వెళ్దామా? తప్పకుండా అందరం కలిసి బయలుదేరదాం. అలాగే అమ్మా. జై శ్రీ కామాక్షి. హరహర శంకర, జయ జయ శంకర. నమస్కారం. ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మరియు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వార్ల అనుగ్రహంతో పరమ పావనమైన శంకర పరంపరాగత కంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠ దర్శనం చేసుకోబోతున్నాం. ఈ పీఠాన్ని ఆదిశంకరాచార్యుల వారు సామాన్య శకం 5వ శతాబ్దంలో స్థాపించారు. ఇది ప్రస్తుత తమిళనాడులో కాంచీపురం జిల్లాలో కంచి పట్టణంలో ఉంది. ఇప్పుడు మనం దర్శనం ప్రారంభిద్దాం.
మనం రీసెంట్ ఇంటర్వ్యూలో కంచి కామాక్షి అమ్మవారి గురించి మనమున్న స్థలం నుంచి కాంచీ క్షేత్రానికి వెళ్ళి చక్కగా మానసిక దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే చాలా మంది కంచి కామకోటి పీఠం దర్శనం కూడా అలా చేయించమని చెప్పారు. అందుకు చాలా మంది కంచి కామకోటి పీఠాధిపతి ఆది శంకరాచార్యులు వారు స్థాపించిన శ్రీమఠం సంస్థానం శంకర మఠం గురించి అడిగారు. సో ఈ రోజు నాతో పాటు రండి, చక్కగా కంచి కామకోటి పీఠం ఎలా ఉంటుందో కలిసి చూద్దాం. ఇదే కంచి కామకోటి పీఠ ప్రధాన ద్వారం, గోపురం. ఇందులోంచి మనం ముందుకు వెళ్దాం. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లి హాల్లోకి అడుగు పెట్టగానే కుడివైపున 65వ పీఠాధిపతి నుంచి 68వ పీఠాధిపతుల పెద్ద పెద్ద చిత్రపటాలు దర్శనమిస్తాయి. ముందుగా వారికి నమస్కరించుకుందాం. 65వ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ సుదర్శన మహాదేవేంద్ర సరస్వతి స్వామివారు. 66వ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య 7వ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. 67వ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య 5వ శ్రీ మహాదేవేంద్ర సరస్వతి స్వామివారు. 68వ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య 8వ చంద్రశేఖరేంద్ర సరస్వతి. వీరినే నడిచే దేవుడు, పరమాచార్య, ప్రియవ అని అందరూ సభక్తికంగా పిలుస్తారు. ఇక్కడ మనకు ఎడమవైపున మఠం కార్యాలయం కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళి ఎడంవైపు తిరిగితే త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర పూజా మండపం ఉంటుంది. ఇక్కడ మహాస్వామి వారు పూజ చేస్తున్న దివ్యమైన ఫోటో ఒకటి కనిపిస్తుంది. అక్కడే ముందుకు సాగితే కుడివైపున మహాస్వామి వారు, జయేంద్ర సరస్వతి స్వామివారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చిత్రాలు దర్శనమిస్తాయి. అలాగే కొంచెం ముందుగా వెళ్తే ఆది శంకరాచార్యుల వారి నుంచి 71వ ఆచార్యులు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వరకు వివరాలు ఒక పెద్ద బోర్డుపై కనిపిస్తాయి. ఇప్పుడు ఎడం వైపు తిరిగితే మఠానికి సంబంధించిన పుస్తకాల స్టాళ్ళు, అలాగే ఆ పక్కన కొన్ని షాపులు కనిపిస్తాయి. దాని పక్కనే వివిధ యాగాలు చేసే ప్రదేశం ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇప్పటి నుంచో ఉన్న ఒక రిక్షా కనిపిస్తుంది. పాదయాత్ర కోసం వెళ్ళినప్పుడు ఆ రిక్షా మీద పరమాచార్యుల వారి ఫోటో పెట్టుకొని వెళ్తూ ఉంటారు. కొంచెం ముందుకి వెళ్తే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, అలాగే మన జయేంద్ర సరస్వతి స్వామివారి బృందావనాలు దర్శనమిస్తాయి. అక్కడ అందరూ భక్తితో నమస్కరించుకుందాం. ఇదే ఆ పవిత్ర స్థలం. మహాస్వామి వారు 1994 జనవరి 8న శివైక్యం పొందిన గది. సాక్షిగా ఎదురుకుండా ఉన్న ఈ పవిత్ర వృక్షం మనకు కనిపిస్తుంది. ఈ స్థలం ఎంతో పవిత్రమైనదిగా ఎంచి ఈ గదిలో రోజు దీపం పెట్టి వారు ఎక్కడైతే తమ దేహాన్ని వదిలారో అక్కడ పూజ చేసి తలుపులు మూసేస్తారు. భక్తులు ఈ అద్దంలోంచి ఆ ప్రదేశాన్ని చూడవచ్చు. దాని వెనుక వైపున అనుజ్ఞా గణపతి మందిరం ఉంటుంది. మఠంలో జరిగే ప్రతి కార్యక్రమం ముందు ఈ వినాయకుడిని అర్చించే సంప్రదాయం ఇక్కడ ఉంది. ఆ పక్కన చూస్తే ఇక్కడ ఆది శంకరాచార్యులు అలాగే వారి శిష్యుల విగ్రహాలు దర్శనమిస్తాయి. పూర్వకాలంలో 4-5వ శతాబ్దాల క్రితం త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర అర్చన ఈ మంటపంలో జరిగేదని చరిత్ర. దీనికి ఎదురుకుండా కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడే సురేశ్వరాచార్యుల వారి సన్నిధి కూడా ఉంది. ఇప్పుడు ఒక్కసారి మనం బయటికి వచ్చి ఇరువురు జగద్గురుల బృందావనాలకు ప్రదక్షిణ చేసుకొని వారి అనుగ్రహాన్ని కోరుకుందాం. మీరు కంచి కామకోటి పీఠంలో జయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి వ్యాక్స్ స్టాచ్యూ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ముందరగా వెళ్తే శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దర్శన హాల్ కనిపిస్తుంది. స్వామివారు ఇక్కడ నుండి భక్తులకు దర్శనమిస్తారు. భక్తుల వినతులు విని తగిన సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే భక్తులకు కొన్ని ఉచిత పూజా పుస్తకాలు కూడా అందిస్తారు. చివరిగా మహాస్వామి వారు మన జయేంద్ర సరస్వతి స్వామివారి బృందావనం ముందరగా ఒక పెద్ద హాల్,
దాని వెనుక భాగంలో ఒక గోశాల ఉంది. ఇక్కడ గోవులను దర్శించి నమస్కరించుకుందాం. ఇలా మన శ్రీ కంచి కామకోటి పీఠ దర్శనం సంపూర్ణమైంది. మీరు కంచి వచ్చినప్పుడు ఈ పీఠానికి వచ్చి చక్కగా ఇవన్నీ దర్శించుకొని మన జగద్గురువుల అనుగ్రహాన్ని పొందండి. కాంచీ క్షేత్రంలో కంచి కామకోటి పీఠాధిపతి దర్శనం చేసుకున్నామంటే సాక్షాత్తు ఆ చరకామాక్షి దర్శనం పొందినట్టే. కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుందాం, అలాగే చరకామాక్షి దర్శనం కూడా చక్కగా అందరం కలిసి చేసుకుందాం. మా నిజంగా జన్మ జన్మల సుకృతం ఇది. అంటే కామాక్షి అమ్మవారి దర్శనం అలాగే జగద్గురువుల దర్శనం అవడం అనేది నిజంగా అది మరచిపోలేని ఒక దివ్యమైన అనుభూతి. ఎంత హాయిగా ఉంటుందో మఠం దగ్గర అలా కాసేపు కూర్చున్నా కూడా, అంటే ఎంత హడావిడున్నా ఆ ప్రశాంతత ఎక్కడికి పోదు, అది మాత్రం తెలుస్తుంది. భక్తులందరూ దర్శనాలకు వస్తూ ఉంటారు. అంటే జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలి, ఆ స్థలంలో వచ్చి కూర్చోవాలనే భావన అయితే నాకు కలిగింది. దాదాపుగా మీరు అన్నీ చెప్పారు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇద్దరం అక్కడ ఉండి చేసేంత వీలు లేదు కాబట్టి చక్కగా మీరు ఏవేవి చూడాలనేవి చాలా బాగా వివరించారమ్మా. మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. అంటే ఇప్పటివరకు చూడని వాళ్ళు చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చూపించాం. చక్కగా వెళ్ళి మన పరమాచార్య వారి జయేంద్ర సరస్వతి స్వామి వారి అధిష్టాన దర్శనం చేసుకొని అలాగే చక్కగా హాల్లో కూర్చొని ప్రశాంతంగా ఏదైనా స్తోత్రాలు చదువుకున్నా మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఆ జగద్గురు అనుగ్రహం అలాగే కామాక్షి పరదేవత అనుగ్రహం అందరికి ఉండాలని కోరుకుంటూ హర హర శంకర, జయ జయ శంకర. నమస్కారం.